ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆస్తుల జప్తునకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయబోతోంది సిఐడి. మద్యం అక్రమ ఆదాయంతో ఆస్తులు కొన్నట్టుగా కేసిరెడ్డిపై అభియోగాలున్నాయి. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను జప్తు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజకేశిరెడ్డి ఆస్తుల జప్తుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆస్తుల జప్తుకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది సిఐడి. మద్యం అక్రమ ఆదాయంతో ఆస్తులు కొన్నట్టుగా కేశిరెడ్డిపై అభియోగాలున్నాయి.